భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 13/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష తదియ బుధవారం. తది ఉదయం 8:37 వరకు, అశ్విని నక్షత్రం రాత్రి 11:18 వరకు, వర్జన్ రాత్రి 7:31 నుండి 9:02 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 11:46 12:34 వరకు, సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం 6:09, అమృత గడియలు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు, సాయంకాల శుభ సమయం బ్రహ్మయోగం ఉదయం 8:22, ఐంద్రవ యోగం తెల్లవారుజామున 5:40, గరంజీ ఉదయం 8:37, వని రాత్రి 7:38. తదియా బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. మకర, కుంభ, మీన రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీత భవద్వేషిణీ. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహానుభావ, సర్వకర్మ సిద్ధికి 5 హేతువులు గలవని, కర్మలో అంతము చేయి ఉపాయములు తెలుపు సాంఖ్యాశాస్త్రమునందు పేర్కొన్నట్లు జరిగినది. వాటి నుండి నీకు స్పష్టంగా తెలియజేస్తాను వినవయ్యా అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఏమిటనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.